నేను 2021 నుంచి పీజే స్టీఫెన్ పాల్ గారి యూట్యూబ్ ఛానల్‌ని ఫాలో అయితున్నాను. అనుదినం దేవుని వాగ్దానం వినందే నేను ఏ పని చేసేవాడిని కాదు. పోయిన సంవత్సరం అక్టోబర్ నెలలో నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను కంపెనీలో. ఆ యొక్క కంపెనీలో నాకు ఉద్యోగం కావాలని నేను ఎంతగానో ఆశపడి ఉన్నాను. మరి నా ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత 2 రౌండ్స్ అయిపోయిన తర్వాత నా ప్రీవియస్ కంపెనీ వాళ్ళు నాకు రిలీవింగ్ ఇవ్వనీకి చాలా ఆటంకపరిచారు. మరి ఆ సమయంలో మరి ఏం చేయాలో తెలియక నేను ఆన్ ద స్పాట్ రిజైన్ చేసేసున్నాను. మరి 2024 డిసెంబర్‌కి నేను రిజైన్ చేసేసున్నాను. మరి ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని నా యొక్క కంపెనీకి ఏ కంపెనీకి అయితే ఇంటర్వ్యూ ఇచ్చానో వాళ్ళకి ఇచ్చినప్పుడు మరి వాళ్ళేమో నా ప్రాసెస్‌ని హోల్డ్‌లో పెట్టి ఉన్నారు. ఎందుకంటే అప్పుడు క్రిస్మస్ సెలవులు, సంక్రాంతి సెలవులు ఒకేసారి వచ్చేసరికి నా ప్రాసెస్ హోల్డ్‌లో పెట్టారు. తర్వాత ఆ ప్రాసెస్ గురించి కనుక్కుంటే మళ్ళీ వాళ్ళు రిక్రూటింగ్‌ని ఆపేసి అన్నారు. అరే! మరి ఇట్లా అయితే ఎలా అయిపోయింది? నాకు ఉన్న జాబ్ పోయింది. ఇటు ఆశపడ్డ జాబ్ కూడా ఇలా ఆగిపోయిందని అనుకున్న టైంలో మరి నేను 3 రోజుల కూడికి నేను వచ్చి ఉన్నాను. ఉపవాస కూడికి వచ్చి మరి నేను పాల్గొన్నాను. పాల్గొన్న తర్వాత మరి దేవుడు మరి తల్లిగారి ద్వారా మాట్లాడున్నారు. మరి ఫిబ్రవరి నెలలో మరి అమ్మగారు మరి అందరి ఫైల్స్ మరి మూవ్ అయితే ఎవరైతే హోల్డ్‌లో ఉన్నారో ఆ యొక్క ఫైల్స్ అన్ని పక్కా మూవ్ అయితాయి అన్నప్పుడు మరి మళ్ళీ ఫిబ్రవరిలో ఆ యొక్క కంపెనీ వాళ్ళే నాకు కాల్ చేసి మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి నాకు ఛాన్స్ ఇచ్చి ఉన్నారు. మరి డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అయిపోయింది. మరి నాకు ప్రీవియస్ నేను కాంట్రాక్ట్ బేస్ పని చేసేవాడిని. మరి ఇప్పుడు నాకు బ్యాంక్‌లో మరి ఐటీ డిపార్ట్మెంట్‌లో నాకు జాబ్ వచ్చి ఉన్నది. అందుకు దేవునికి వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను. మరి ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అనేది చాలా కష్టం అయిపోయిన సమయంలో మరి నాకు బ్యాంకింగ్ సెక్టార్‌లో ఐటీ డిపార్ట్మెంట్‌లో మన దేవుడు నాకు గొప్ప ఆశ్చర్యకరంగా గొప్ప ఉద్యోగాన్ని ఇచ్చి ఉన్నాడు. అందుకు దేవునికి వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను.